హైదరాబాద్ డ్రగ్ మాఫియా అడ్డాగా మారింది. దాని మూలాలు టాలీవుడ్లో కనిపిస్తున్నాయి. గత 6 ఏళ్లలో పలువురు చిత్ర ప్రముఖులు డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కోవడం కలకలం రేపింది. 2017లో పెద్ద డ్రగ్ రాకెట్ గుట్టురట్టు చేసిన అధికారులు పూరి జగన్నాథ్, చార్మి, ముమైత్ ఖాన్, తరుణ్, రవితేజ, సుబ్బరాజు, తనీష్తో పాటు మరికొందరు ప్రముఖులను విచారించింది. డ్రగ్స్ పెడ్లర్లతో వీరికి సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. 2021లో వీరిని మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు పిలవడం జరిగింది. నటుడు నవదీప్, తరుణ్, రానా, రకుల్ ప్రీత్ సింగ్ పలుమార్లు డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ అమ్ముతూ అడ్డంగా బుక్ అయ్యాడు. చిత్ర పరిశ్రమకు చెందిన హీరోలు, దర్శకులు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు కస్టమర్లైతే మరికొందరు దందా చేస్తున్నారు. తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ గవర్నమెంట్ దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. టాలీవుడ్పై కొరడా జొలిపిస్తోంది. డ్రగ్ ఫ్రీ టాలీవుడ్ దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పరిశ్రమ పెద్దలకు కీలక సూచనలు చేశారు. టికెట్స్ హైక్స్ కోసం, ప్రభుత్వ అనుమతుల కోసం ప్రయత్నం చేసే దర్శక నిర్మాతలు, హీరోలు డ్రగ్స్కి వ్యతిరేకంగా అవేర్నెస్ వీడియోలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. డ్రగ్స్ వాడకం వలన కలిగే దుష్ప్రయోజనాలు తెలియజేస్తూ వీడియోలు, బైట్లు రూపొందించాలని, వారి చిత్రాలకే తెలంగాణ ప్రభుత్వం టికెట్స్ ధరలు పెంచుకుని అమ్ముకునే అనుమతులు ఇస్తుందని వెల్లడించారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి హీరో చిరంజీవిని ప్రశంసించారు. ప్రభుత్వం అడగకుండానే స్వచ్ఛంగా ముందుకు వచ్చి ఆయన డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా వీడియో చేశారని కొనియాడారు. చూస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్ మాఫియాతో సంబంధం ఉన్న వారిపై కఠిన చర్యలకు సిద్ధమయ్యారనిపిస్తోంది. నేను స్పష్టంగా మా అధికారులకు ఆదేశిస్తున్నాను, ఎంత పెద్దవాళ్ళు ఎవరొచ్చి మనల్ని రిక్వెస్ట్ చేసినా వాళ్ళు సైబర్ క్రైమ్కు సంబంధించి, డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి ఆ సినిమాలో నటించిన తారాగణం, ఆ సినిమా ప్రొడ్యూసర్స్ 1.5-2 minutes నిడివిగల ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న వీటికి వ్యతిరేకంగా వాళ్ళు మనకు వీడియో విజువల్స్ తీసుకొచ్చి ఇస్తేనే వాళ్ళకి ఏమైనా వెసులుబాటు సౌలభ్యాలు ఇవ్వాలి. ఎందుకంటే సమాజం నుంచి ఎంతో వాళ్ళు తీసుకుంటున్నారు. సమాజానికి వాళ్ళు కొంతైనా ఇవ్వాలి, అది వాళ్ళ బాధ్యత. అట్లా కాకుండా మేము 100 కోట్లు పెట్టుబడి పెట్టినాం మా సినిమాకు, మేము టికెట్లు పెంచుకొని మేము సంపాదించుకుంటామన్న ఆలోచన ఏదైతుందో మంచిదే, మీ వ్యాపారం మంచిదే. కానీ సామాజిక బాధ్యత, డ్రగ్స్ నియంత్రించకపోతే, ఈ సైబర్ క్రైమ్లను నియంత్రించకపోతే ఈ సమాజమే నిర్వీర్యం అవుతుంది. ఈ సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత, ఈ సమాజానికి సహకరించాల్సిన బాధ్యత సినీ పరిశ్రమ మీద ఉన్నది. కాబట్టి